నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నేషనల్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు నిన్న ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి మాట్లాడుతున్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి ఆవిడ ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎక్సెస్ ఓటింగ్ గురించి ఏమీ మాట్లాడట్లేదు ఎందుకు అని చాలా ప్రధానంగా అందరూ మాట్లాడుకున్నారు. అయితే ఓవరాల్ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎక్సెస్ ఓటింగ్ జరిగిందో జరగలేదు అనేది పక్కన పెడితే ప్రధానంగా రాహుల్ గాంధీ గారికి సపోర్టివ్గా మాట్లాడాలి కదా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సార్. బట్ ఎందుకు ఆవిడ మౌనం వహిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు అధ్యక్షురాలు అయిన దగ్గర నుంచి తెలుగుదేశం బి పార్టీ కింద దాన్ని అభివర్ణించబడుతుంది. సో అందులో కొత్త కోణం ఏముంది? ఆవిడ ఎప్పుడు మాట్లాడుతుంది? ఆవిడకి జాతీయ పార్టీ అధ్యక్షురాలు అన్న ఇహపరాలు ఎప్పుడో మర్చిపోయింది. ఆవిడ తెలుగుదేశం బి టీంకే అభివర్ణించబడుతూ ఒక ప్రైమరీగా ఒక జాతీయ పార్టీ ఎప్పుడైనా సరే రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉంటే దాని మీద ఎగనిస్ట్గా మాట్లాడిన ఉదంతాలు చూస్తాం. కానీ ఆశ్చర్యకరంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికి మాత్రం ఆవిడ కాలక్షేపం చేసుకుని తిరుగుతుంది. సో ఈ కోణంలో ఆవిడ ఆల్రెడీ ఈసారి లేపేస్తున్నారు. ఆవిడని పదవిచ్యుతురాలు కాబోతోంది. కిల్లి కృపారాణి గారు రేస్లో ఉన్నారు అని తేట తెల్లం అవుతుంది. కాంగ్రెస్ ఒరిజినల్ పవర్ ఎలా ఉంటుంది? కిల్లి కృపారాణి గారు ఇంటర్వ్యూ వినారమన్నా ఎలా మాట్లాడారు తెలుసు కదా సార్. మీరు యువర్ రబ్బింగ్ ద అపోజిషన్ పార్టీ ఆన్ ద అదర్ సైడ్, దాని అవుట్కమ్ ఎలా ఉండబోతుందంటే మీ గవర్నమెంట్లో శుభ్రంగా జైళ్ళు అవి కట్టించుకోండి, కొంచెం వసతులు అవి క్రియేట్ చేసుకోండి, తదనంతర పరిణామాల్లో మీరు క్యూ కట్టవలసి వస్తుంది అని రూలింగ్ గవర్నమెంట్ని చేతావని చేస్తున్నట్టుగా ఒక జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రైమా ఫేస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం కాబట్టి మూలాలు మర్చిపోకుండా ఆవిడ కాంగ్రెస్ యోధురాల్లో మాట్లాడడం గమనార్హం. వర్సెస్ ఈవిడైతే ఎంతసేపు వెనకాతలు చిడతలు వాయించుకుంటూ తెలుగుదేశాన్ని పల్లెత్తి మాట అనకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేసే రాజకీయ చతురత. అలాంటప్పుడు జాతీయ పార్టీలో అధ్యక్షుడికి సమానంగా ఖర్గే గారు ఇలాంటి వాళ్ళందరూ నిరంతరం బీసీల మీద వాటి మీద రిజర్వేషన్ల మీద వాటి మీద చేస్తున్న రేవంత్ రెడ్డి గారి పోరాటాలకు సంఘీభావాలు ఇలాంటి ఎక్కడ ఏమీ ఆంధ్రప్రదేశ్ నుంచి కనబట్టలే. రెండోది, ఇక్కడికి వచ్చేసరికల్లా ఎక్సెస్ ఓటింగ్ మీద లేకపోతే మొన్న ఎలక్షన్లో జరిగిన అవకతవకల మీద జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు చేస్తున్న దానికి కనీసం సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక దాష్టికాన్ని కనీసం ఆవిడ ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా పల్లెత్తి మాట మాట్లాడట్లే. వీటన్నిటి సారాంశం ఏమవుతుందంటే ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అని ఒకప్పుడు సామెత విన్నాం. అట్లీస్ట్ టు ప్రూవ్ ఈజ్ లెథాలజీ నేను ఈ విధంగా మాట్లాడానని కూడా అనిపించుకోకుండా ఎలాగో పదవి పోతుంది కాబట్టి ఇంట్లో కూర్చొని చిడతలు వాయించుకుంటూ సరిపోతుంది అన్న కాన్సెప్ట్కి అలవాటు పడిపోతే ఎవరేటి చేస్తారు? అందుకని ఇంకేం కనబట్టలేదు దీంట్లో కొత్త కోణం. కానీ బాధ్యతారాహిత్యంగా అధ్యక్ష పదవులు తీసుకుని బాధ్యతాయుతంగా నడుచుకొని ఫస్ట్ ఎవర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇన్ ద హిస్టరీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయిన షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు పరువు తీయడానికి ఆవిడ అధ్యక్షురాలు అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు రేపు ఎలక్షన్ వచ్చే టైంకి బట్ ఈవిడని నెరవేరిస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, బట్ ఆవిడకున్న ఆప్షన్ ఏంటి ఫర్దర్గా? ఇంకేంటి, ఇంట్లో కూర్చోవడం ఇంకేంటి ఉంటుంది ఆప్షన్? అంటే మళ్ళీ అన్నయ్యతో నడిచే అవకాశం ఉందా? ఎందుకు? మొన్న చెప్పాను కదా, ఎవడన్నా బాణం వేసిన తర్వాత ఎవడన్నా సైనికుడిని పంపించి బాణం వెనక్కి తెచ్చుకుంటాడు ఎవడన్నా. అంటే రాజకీయాల్లో పెద్ద పెద్ద శత్రువులే కలుస్తున్నారు సార్. సొంత చెల్లెలు కదా. అదే సొంత చెల్లి అయితే విషయం ఏంటి? రేపు రాఖీ పండుగ రాఖీ కడుతుంది. అంతకన్నా ఇంకేంటి ఉంటుంది? నీకు రాజకీయాలు ఏమైనా తెలిస్తే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎంపీ ఎమ్మెల్యే ఏదో ఇచ్చిందరు. బట్ పైగా ఈ ఆస్తి గొడవ ఎవడాస్తికి ఎవడ గొడవ? వాళ్ళ నాన్నగారు ఇవ్వాల్సిన ఆస్తులన్నీ ఇచ్చేసారు. చాలాసార్లు చెప్పాము. ఇంకెక్కడ తెచ్చి ఇచ్చేస్తాడు. వాళ్ళ అన్న సంపాదించుకున్న ఆస్తులు నాకు వాటాలు కావాలంటే ఆ కథ వేరేగా ఉంటుంది. ఆస్తుల గొడవకి మీరు జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ల మీద చేస్తున్న యుద్ధానికి రెండింటికి కంపేర్ చేయకండి. ఆవిడ రాజకీయ ప్రస్థానం మహా అయితే ఇంకొక 4 రోజుల పాటు మినుగుడు పురుగులో మిటమిటలాడికి ఎలుగుతూ ఉంటుంది అంతే. తర్వాత రాజకీయ ప్రస్థానం సభకు నమస్కారం. సార్, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడకపోయినా నేను అంటుంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల గురించి సార్. ప్రధానంగా అన్నయ్యతో నడుస్తుందనే ఒక ప్రధాన వాదన వినిపిస్తూ ఉంది. మళ్ళీ పాదయాత్ర రాబోతుంది కాబట్టి ఏదైనా కొంచెం సపోర్టివ్గా ఎవరు చేసింది? ఈవిడ లేట్ సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంది. అరే పదవి పోయేదాకా ఇంకేటి ఉండదు. పదవి పోయిన తర్వాత మా చిరంజీవి గారు చూడు ఉన్నారో లేరో తెలియని ఉనికి లేని ప్రస్థానం ఉంటుంది కాంగ్రెస్లో వెళ్ళటం వాళ్ళది. అంతకని ఇంకేం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఉపేక్షిస్తుంది అంటారా? ఈ విధంగా ఉపేక్షించి మా అయితే సస్పెండ్ చేస్తారు. అదే సార్, సస్పెండ్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంకేముంటుంది? ఇంట్లో కూర్చునేప్పుడు తడిగొడ్డు వేసుకుని ఇంట్లో పడుకోవడం, అంతకన్నా ఇంకేం ఉండదు. ఒకవేళ ఏదైనా కూటమిలో ఇటువైపు ఏదైనా బీజేపీ కానీ లేకపోతే టీడీపీ కానీ ఆవిడ ఏదన్నా ఇంకో సైద్ధాంతికపరమైన విధానాలు ఒక ఫ్యామిలీ లెగసీలు అటువే ఉండవా? ఇదేనా వాళ్ళ వారాల 70 సినిమాలు మురళీమోహన్ గారు ఎవడ ఇంట్లో పడితే ఇంట్లో భోజనాలు చేసుకుని తిరగడమా రాజకీయ ప్రస్థానం అంటే? ఒక ప్రాంతీయ పార్టీతో రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి జాతీయ పార్టీలో ఒక స్టేట్ అధ్యక్షురాలు మళ్ళీ వెళ్ళి రీజనల్ పార్టీలో ఎక్కడ జాయిన్ అవుతారా? ఏమైనా అర్థం ఉందా దాంట్లో?
ఇంకా అసలు టాలరెన్సే ఉండదు అలాంటి వాళ్ళని. అసలు క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం లేదంటారా? ఇంకా అవకాశమే లేదు. రాజకీయ ప్రస్థానం సినిమా అయిపోయిన తర్వాత కట్టెని దిగిపోతుండో అది దిగిపోయినట్టే లెక్క. అయితే బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ఆవిడ అడ్రస్ చేసి మాట్లాడుతుంది. బట్ కూటమికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు సార్ ఆవిడ మౌనం? అంటే అదే నా ఓన్లీ ద రీజన్. అంతే కదా, ఎవరికి విజేత చూపించాలి వాళ్ళకే చూపిస్తుంది ఆవిడ. ఎందుకు విజేత? అది ఎందుకని నన్ను అడుగుతారు ఆవిడ అడగండి వెళ్ళి. ఆవిడ చేస్తున్న పని అదే, ఎండగడుతుంది, మేము అందరం మాట్లాడుతుంది అదే. ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు అయ్యి ఉండి ఒక రాష్ట్రానికి ఆవిడ ప్రవర్తన నియమాలు ఆ జాతీయ పార్టీ విధానాలకు విభిన్నంగా ఉంది. ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నాయి చాలామందికి. వాళ్ళ పార్టీ వాళ్ళే పొసగలేకపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఇందులో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అండి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవిడ పని ఏంటి? ఉన్న రూలింగ్ గవర్నమెంట్ ఎవరు ఉంటారో వాళ్ళతో మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ పరంగా. వాళ్ళ గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి మీద పడేడుతుంటే ఏం చెప్పాలా? అంటే ఆవిడకి అభిప్రాయం రావడానికి కారణం ఆస్తేనా? మళ్ళీ ఆస్తి అంటారు మీరు. ఏమన్నా ఇదేనా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని ప్రశ్నలు అడుగుతున్నారా? ఆస్తికి రాజకీయ ప్రస్థానానికి సంబంధం ఉందండి. రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. నా ఇంట్లో ఆస్తి కూడా ఉందని చెప్పి రాజకీయ ప్రత్యర్థి ఆయన అనుకుంటే ఎలా ఉంటుంది? నవ్విపోతాడు అన్న. ఒక జాతీయ పార్టీ విధానాలు వాళ్ళు ఎప్పుడైనా సరే ఏసీసీ మీటింగ్లోనూ అట్లనో ఒక స్టేట్ లెవెల్లో ఎవరితో అటాక్ చేయాలి ఏంటి అన్నది ఉంటాయి. ఈవిడికి రాజకీయాలు తెలియదు కాబట్టి ఏం అర్థం కాక గుడ్డె చేయలు పని రాజకీయాలు చేయడానికి వస్తుంది. ఇక్కడ నాకు రాజశేఖర రెడ్డి గారు ఆయన మానవులు బాణం ఇలాంటి హరికథలు పెట్టకథలు చెప్పుకుని ఎనాలు కాలక్షేపాలు చేస్తారు రాజకీయ అరంగేట్రం చేసి. ఒక 10 మంది పెద్దవాళ్ళని పిలిచి పప్పనం పెట్టి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ప్రాంతీయ పార్టీ పెట్టేస్తుంది, ప్రపంచం తిరగబెట్టేస్తుంది తెలంగాణలో స్టార్ట్ చేసింది. 2 రోజులు అవగానే దీపం ముట్టేసినట్టు దిష్కి ఏమో తరపేసేసింది, కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేసింది, పోయింది ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళు ఏడు చేయాలి అక్కడ. ఏడు చేయాలో తీరువ తెన్ను లేకుండా, తలా తోక లేకుండా, ఎవరితోనూ సమన్వయం కాకుండా ఎలక్షన్కి వెళ్ళిపోయింది. ఏమవుతుంది? రఘువీర్ రెడ్డి గారికి ఇలాంటి వ్యక్తి కూడా ఈవిడ వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో మరకసేరలో అందరికీ తెలిసిన విషయమే. డబ్బులు పంపకాల్లో తేడాలు ఎలక్షన్లో సరిగ్గా పనే చేయలేదు. ఇవన్నీ అడ్రస్ అయ్యి ఉన్నాయి. ఎన్నాళ్ళు కడుపులో పెట్టుకుంటారు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అని. సమ్ సెట్ ఆఫ్ పీపుల్కి రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అని గౌరవం ఉండొచ్చు, మిగిలిన వాళ్ళకి చేత ఎవడ పనులు ఉన్నారు. దగ్గర వీళ్ళకి ఆర్తపల్లి వెళ్ళేట వాళ్ళకి రాజకీయ ప్రస్థానం ముగిసిపోద్ది. ఇంట్లో కూర్చొని చెడతరాపారో పాటలు ఎన్నుకొని కూర్చోడమే, అంతకన్నీకి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక రాజకీయ జీవితం అన్నదానికి ఎదుగుదల ఎవడైనా ప్లాన్ చేసుకుంటారు. కానీ వెంజెన్స్ ఆఫ్ పాలిటిక్స్లో అధికారం వచ్చినప్పుడు ఏం చేయాలన్న దానికి ఎదుటి పార్టీని నిలువరించడానికి మాత్రం ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఉపయోగపడింది. మీరు ఇందాక ఆస్తిని లబోదివ్వమంటున్నారు చూడండి. ఆస్తి అంటే డైరెక్ట్ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాటాలు వస్తాయో రావో దేవుడికి తెలుసు. అట్ ఈజ్ మెర్సీయే వచ్చే దగ్గర మెర్సీ కాకుండా ఒక రాజకీయ అస్త్రం కింద మిగిలిన పార్టీల వాళ్ళకి ఇచ్చి ఓ తల్లికి చెల్లికి అన్యాయం చేసేసారన్న స్లోగన్ అవతల పార్టీలకు ఉపయోగపడింది. కానీ కాంగ్రెస్ పార్టీకి అనా పైసా మైలేజ్ తేయడానికి ఉపయోగపడలేదు. మా అన్న నాకు అన్యాయం చేశాడని చెప్పి కడప ఆవిడ సొంత నియోజకవర్గంలోనే అట్లీస్ట్ ఆవిడ గెలుపుకు కూడా వెసులుబాటు మార్గం సుగమం కాలేదు. సో అలాంటప్పుడు అవతలోడికి ఆయుధాలు ఇవ్వడానికి ఉపయోగపడే ఇలాంటి వాళ్ళు జాతీయ పార్టీ అధ్యక్షురాలా అన్న పెద్ద ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్తుపోయి చూస్తున్నారు. అంచేత అతి దగ్గరలో పరిసమాప్తం కాకపోతున్న వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఐడెంటిటీ క్రియేట్ చేసి వాళ్ళ మీద డిబేట్లు మాత్రం దయించి పెట్టకండి, అంతకన్నా ఇంకెళ్ళి. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.